గుడ్ మార్నింగ్. సూర్య అయితే లేడు, ఎక్కడ వర్షకే గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది ప్రతిరోజు. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్టర్ హోమ్ కమింగ్లో మనమైతే డే 109 ఈ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. జై శ్రీరామ్ టెంపుల్ ఇక్కడ, ఇక రాధేశ్యామ్ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి మన పయనంలో మనం ఎన్నెన్నో కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇంకా ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ హోమ్ కమింగ్ స్టేజ్ 1 వైపుగా 4 స్టేజులు 5 స్టేజులు సెట్ చేసేసాను. అలా ఇప్పుడైతే స్టేజ్ 1 వైపుగా మనం వెళ్తూ ఉన్నాము. 15 కిలోమీటర్లుగా ఉంది. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ ప్రదేశానికి. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ మన అవేర్నెస్ని ప్రతిరోజు మనం ప్రౌడ్గానే ఫీల్ అవుతూ మన జర్నీని అయితే ఈ ప్రదేశం నుంచి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కలుద్దాం ఇక మాస్టర్ పై. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే ఈ వదీసా అనేది వచ్చేస్తుంది. మన పయనంలో కొనసాగిస్తూ మనం ఇటువైపుగా వెళ్ళిపోదాం. మనకైతే వీళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. వెల్కమ్ టు వరల్డ్ హెరిటేజ్ సైట్ సాంచి. ఇక్కడికైతే మన పయనము చూసారుగా ఏముందో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం మనము. బుద్ధిస్ట్ థీమ్ పార్క్ అక్కడే దాగి ఉంది, మన చేతుల్లో ఉండే ప్రదేశము. వెళ్ళిపోదాం. మరి 3.5 కిలోమీటర్లు ఉంది. ఇక్కడైతే మాస్టర్తో కిసిక్ కనిపించేద్దాం. వెళ్ళబోయే ప్రదేశానికి మరింత చేరువవుతూ ఉన్నాము. ఇక టోల్ రోడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన కచ్చా పచ్చా రోడ్లు కాదు, టోల్ రోడ్స్ అంటే అన్ప్రెడిక్టబుల్గానే ఉంటాయి కదా. అలా గేట్వే ఇండియా కాదు, వరల్డ్ ఫేమస్ బుద్ధిస్ట్ స్తూప్ దగ్గరికి వెళ్ళిపోదామా. ఇటువైపుగా, అటువైపు నేషనల్ హైవే. ఇంకా అక్కడి నుంచి ఒక టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మరో 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడైతే సౌండ్, లైట్, ఏ జర్నీ ఆఫ్ ప్లేస్ అంటూ ఆ ప్రదేశం గురించి అయితే ఒక లైట్ షో, సౌండ్ షో వేస్తారు. ఇప్పుడు కాదు, రాత్రి 7 నుంచి 7:30 వరకు, 7:50 నుంచి 8:20 వరకు అలా టైమింగ్స్ ఉన్నాయి. ఇక ఎంట్రన్స్గా అయితే ఇదే మధ్యప్రదేశ్ టూరిజం ఎంట్రన్స్. మొత్తము ఈ విధంగా స్తూపాలను అయితే నాటేసి పెట్టేశారు. అటువైపు అయినా ఇటువైపు అయినా కానీ గ్రీనరీ మధ్యన ప్రశాంతంగా ఉంది అసలుకి. వెళ్తూ ఉంటే మొత్తం ఇంకా హిల్స్ ఏరియా లోపలికి వెళ్ళాలి. నిర్మానుషమైన ప్రదేశంలో ఆ కింది పక్క నుంచే కొండ ఎక్కుకుంటా రావాలి. తోసుకుంటా వస్తున్నాను. తొక్కేయచ్చు, కాకంటే చైన్ అనేది ఎందుకో సౌండ్ వస్తూ ఉంది. అందుకని ఇంకా మనం రాణికా వావ్ మాదిరిగానే అక్కడ 500 నోట్ చూసేందుకు, రాణికా వావ్ 500 కాదు 100 రూపాయల నోటు చూసేందుకు వెళ్ళాం కదా. ఇక్కడ కూడా అలానే స్కాన్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. క్యూఆర్ స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. 35 రూపాయలు. అక్కడ కింది పక్కనే ఆఫీస్ ఉంటుంది, బుకింగ్ ఆఫీసు. స్కాన్ చేసుకొని ఇలా పైకి వెళ్ళి చూసేద్దాం. ఇండియా ఎన్నో ప్రసిద్ధ ఫేమస్ ప్రదేశాలకి పుట్టినిల్లు. ప్రసిద్ధ అనే కాదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగితే ప్రపంచం మొత్తం తిరిగేసినట్టే. సముద్రాలు ఒక పక్కన, ఎడారులు ఒక పక్కన, జలపాతాలు ఒక పక్కన, మంచుకొండలు ఒక పక్కన, అలా ఇండియాని తిరిగేస్తే మొత్తం ప్రపంచాన్ని తిరిగేసినట్టే. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా మనం మన దేశంలోని చాలా రాష్ట్రాలు అయితే తిరుగుతూ ఇప్పుడైతే వరల్డ్ ఫేమస్ బుద్ధిస్ట్ స్తూప్ దగ్గరికి అయితే వచ్చేసాము. మరి ఎంతో దూరంలో లేదు. ఇదిగోండి మన మాస్టర్ గారు అయితే ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నాడు. అదేనండి, ఆ ప్రదేశం గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే మీకు ఒక నోట్ చూపించాలి. ఆ నోట్ చూపిస్తూ అక్కడ లోపలైతే మాట్లాడుకుందాం మనము ఆ ప్రదేశం ఏంటి అనేది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన మాస్టర్ గారితో ఇక్కడ కిసిక్ కనిపించేద్దాము. కిసిక్ అయిపోయినాడు మాస్టర్ గారు అయితే. ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బుద్ధిస్ట్ మౌంట్ అట్ స్టాచ్యూ వరల్డ్ హిస్టారికల్. అయితే మనం వెళ్ళిపోదాం లోపలికి. ప్రదేశాలు మొత్తం నిజంగా మన భారతదేశంలో ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతననే చెప్పాలి. ఎందుకంటే బయట దేశాల కంటే వెళ్ళే అంత
ధైర్యం లేదు నాకు. నా దేశంలో అయితే సైక్లింగ్ చేస్తూ తిరిగి అంత ధైర్యంగా ఉంది. అందుకని ఈ ప్రదేశాలన్నీ చూస్తూ ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇలాంటి ప్రదేశాలకు వచ్చేసినందుకు. ఈ ప్రదేశాన్ని మనం రోజు మన చేతులతో పట్టుకొని చేతులు మారుస్తూనే ఉంటాము. అట్లాంటి స్థలానికి వచ్చేసాను కదా నేను, చాలా హ్యాపీ. అదేనండి, ఒక నోటు పైన ఉండే ప్రదేశమే ఇది. ఆ నోటు ఏంటో అక్కడికి చూపిస్తాను, అక్కడికి వెళ్ళి. ఈ ప్రదేశంలో ఇవి ఉన్న అంకెల ప్రకారంగా వాటి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి. నార్త్ గేట్వే ఇది అనుకుంటాను. అలా వివిధ భాషలలో కూడా ఉన్నాయి, హిందీ అండ్ ఇంగ్లీషు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఒక సర్కిల్ తిరిగేయచ్చు లోపల కూడా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటూ 4 ఎంట్రన్స్లుగా 4 పక్కల 4గా ఉన్నాయి. ఆ విధంగానే కాదు, ఇవన్నీ అప్పటి బుద్ధిస్టులు, అంటే అప్పటి బుద్ధుల కాలం నాటి ఉన్న ప్రదేశాలు. ఇక్కడ అంటే ఇవే వాళ్ళు ధ్యానం చేసే ప్రదేశాలుగా ఉండి ఉండవచ్చు. దీన్ని మన భారతదేశము గర్వించదగ్గ ప్రదేశాలలో ఇది కూడా ఉన్నందుకు చాలా సంతోషం మనకైతే. ఇంకా ఇది ఈస్ట్ గేట్ అన్నట్టు. ఈస్ట్ పక్క నుంచి ఈ గేటు, మనం వచ్చింది నార్త్, ఇది ఈస్ట్. ఇంకా అటువైపు అదే దీని గురించి చెప్తూ ఉన్నారు. ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ దీనికి ఆపోజిట్గా ఏముంది, యువతల ఏముందిగా అన్నట్టు డీటెయిల్స్గా ఈస్ట్ గేటు. ఇంకా ఇవన్నీ అవే వాళ్ళు ధ్యానం చేసే ప్రదేశాలుగా ఉండి ఉండవచ్చు. మొత్తం ఇటువైపు ఇటువైపు. ఇక ఇదైతే వెస్ట్ గేటే. ఇక గేట్వే. ఇంకా అక్కడి నుంచే అక్కడ లోపల కూడా ఒక భాగంగా ఉంది. ఇంకా ఈ వెస్ట్ గేట్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇంకా సౌత్ అయితే అక్కడిగా ఉంది. వాళ్ళంతా చెప్తూ ఉన్నారు, ఒక బుద్ధిస్ట్ గారు వాళ్ళకు దీని చరిత్ర గురించి. అలా ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క భాగంగా మనం చూడాల్సింది మెయిన్గా అంటే సౌత్లోదే. చూసేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ కూడా అది ఒక కోటలాగా, అవన్నీ అప్పుడు ఇంకా పెద్ద కట్టడాలుగా ఉండింటాయి. కాలక్రమేణా అవన్నీ కనుమరుగైపోతూ వచ్చేసాయి. అది ఒక కోటగా అన్నట్టు, ఆ కోట ఇది కొలనుగా అన్నట్టు, కోటలో నుంచి వచ్చిన ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నట్టు ఇక్కడి ప్రదేశం ఇదంతా. ఆనాటి శిల్పాల చెక్కిన విధానం కానీ, ఆ శిల్ప కళ అనేది చూడండి, రాళ్ళని ఏ విధంగా చెక్కేశారు ఇటువైపు అయినా కానీ. లోపలికి వెళ్తే పెద్ద పెద్ద బండల్ని ఏ విధంగా సెట్ చేశారు. ఇక్కడైతే తలలే నరికేసిన చిత్రాలు లోపలగా. మనమైతే వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము, అది నార్త్ గేట్. మొత్తం బండల్ని ఎక్కడ నెర్రెలు అనేవి, పగుళ్ళు అనేవి రాకుండా, అది ఇప్పటి కట్టడాలు అయితే ఇంకో 10 సంవత్సరాలకే ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవి ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు ఇంకా చెక్కు చెదరకన్నా ఉన్నాయి అంటేనే అప్పటి కట్టిన విధానాన్ని మెచ్చుకోవచ్చు కాదు. ఇవన్నీ చూడాలి మనము. మనం గర్వించదగ్గవి ఇవన్నీ మన దేశంలో ఉన్నందుకు. ఇది ఈస్ట్ గేటు. ఇక్కడైతే బుద్ధ ఈ విధంగా ఉన్నారు, మిగతా వారి తలలు కొట్టేశారు. అంటే ఎవరో దొండగలు ఈ విధంగా చేసి ఉండొచ్చు. మనమైతే అది సౌత్లో ఉంది మనకు మెయిన్. కాదంటే అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడ అంటే 4 దిక్కులుగా 4 సింహాలుగా ఉన్నాయి. ఈ పైకి వెళ్ళి చూద్దాం అసలుకి పైన ఇంకే విధంగా ఉందో. ఈ పైకి వచ్చేసాము. పైన కూడా రౌండ్గా చూడొచ్చు. రాళ్ళు అనేవి అస్సలు చెక్కు చెదరకుండానే ఉన్నట్టు అప్పటి కాలం నాటి నుంచి. ఇక్కడైతే వెస్ట్, సౌత్, ఇంకా ఈస్ట్, నార్త్ 4 పక్కల. పై భాగాన్ని నుంచి ఈస్ట్ గేటు,
అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయా ఆర్కిటెక్ట్ని చూస్తూ ఉంటేనే అసలు వావ్ అనేట్టుగానే ఉన్నాయి. ఇంకా ఇదైతే సౌత్ గేటు. ఇక ఈ ప్రదేశం గురించి అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళంతా ఒక గ్రూపు, కేరళ నుంచి ఒక గ్రూప్గా వచ్చేసారు. ఇక్కడైతే 4 దిక్కులుగా 4 సింహాలు, ఇంకా మన సుదర్శన చక్రము, అలా ప్రతి ఒక్కటి